అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రకంగా మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట మీ ప్రస్థానం కొద్దిగా అంటే ఎర్లీ లైఫ్, అది మళ్ళీ మీరు పీజీ సెంటర్ నుంచి ఆ పైన ఐపీఎస్కి రావడం, అది వేరేగా మాట్లాడదాం. ముందు అది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కాస్త చెప్తే బాగుంటుంది. మొట్టమొదటగా కృష్ణారావు గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే కృష్ణారావు గారికి ప్రభుత్వ రంగంలో కానీ అనేక డిపార్ట్మెంట్స్లో కానీ నాకంటే ఎక్కువ వారికి అనుభవం ఉన్నది. అలాంటి వారు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది, నాతో మాట్లాడడం అనేటువంటిది నాకు ఒక ప్రివిలేజ్, ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నా. సో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు వారు. ఎందుకంటే నాకు వారు చెప్పినట్లుగా చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నది కాబట్టి నా గురించి వారికి అంతా జనరల్గా తెలుసు, వారి గురించి మనకు ఒక ఐడియా ఉన్నది. సో అలాంటి వారు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మొట్టమొదట. తర్వాత వారు అడిగినట్టుగా నేను నిజంగా ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చానండి. కుగ్రామం కమ్మవారిపల్లి అనేటువంటి గ్రామం. అంటే నాకు ఆ గ్రామం నుంచి మామూలుగా చిన్నపిల్లలతో పాటు ఒక చిన్న టీమ్ ఆఫ్ అబౌట్ 20 to 30 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మా ఊరు నుంచి ఇంకొక నెక్స్ట్ పక్క ఊరికి గోరంట్ల అనే ఊరికి వెళ్ళి హై స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళం. రోజు నడిచి వెళ్ళేవాళ్ళము. ఒక 4 కిలోమీటర్లు రఫ్లీ నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళము. తర్వాత ఆ విధంగా మా హై స్కూల్ స్టడీ జరిగింది. తర్వాత అక్కడి నుంచి కాలేజీకి వచ్చేవాళ్ళకు అనంతపూర్ కాలేజీకి వచ్చాము. అనంతపురం పీజీ, అది అక్కడ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ అని ఒకటి ఉంది కదా, అక్కడికి వచ్చాము. సో అక్కడ హై స్కూల్ టైంలో పెద్ద విశేషాలు ఏమి లేవు. ఎందుకంటే మా ఊళ్ళో కరెంట్ కూడా ఉండేది కాదు. కరెంట్ కూడా లేకుంటే గోడకి ఇక్కడ ఒక ల్యాంప్ పెడితే ఆ ల్యాంప్ దగ్గర ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా చెల్లెళ్ళు నిల్చుకొని పుస్తకాలు చదువుకుంటాడు. అలాగ ఉండేది. లేకుంటే ఒక ల్యాంటర్న్ ఉంటే దాని ముందు వంగి కూర్చొని చదువుకునే వాళ్ళం. ఆ విధంగా ఉండేది. ఒక చిన్న జోక్ కూడా చెప్తాను. ఎందుకంటే మీది నాది ఒకే ప్రస్థానం. మా విలేజ్కి కూడా కరెంటు లేదు. కోర్స్ గోడ మీద పెట్టి అటు ఇటు చదువుకోలేదు అనుకోండి, కింద పెట్టుకొని చదువుకునేవాళ్ళం. దానికి జోక్ ఏందనంటే, ఇట్లా చదువు కిందికి తూలితే కింద చెయ్యి అనేది కొట్టుకుంటే మళ్ళీ లేస్తాడని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆరికన్ ల్యాంటాడ్తో చెప్తూ ఉండేవాళ్ళం. రైట్, మంచిది. అలా ఉండేది అనమాట. నాకు 16 ఏళ్ళ వయసు వచ్చే వాళ్ళకి మా ఊరికి కరెంట్ వచ్చింది. తర్వాత అయినప్పటికీ కూడా కాలేజీలో చేరిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం ఆ కాలేజీలో ఉండే కాలేజీలో ఉన్నప్పుడు ఒక రూమ్ చేసుకొని, అనంతపూర్లో రూమ్ చేసుకొని అక్కడ బీఎస్సీ చదివాను. బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివానండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం. ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా బాగానే చదివేవాడిని. తర్వాత బీఎస్సీ పాస్ అయిన తర్వాత నాకు అన్ఫార్చునేట్లీ అప్పుడు కెమిస్ట్రీకి చాలా పెద్ద డిమాండ్ ఉండేది. నాకు కెమిస్ట్రీలో సీట్ రాలేదు. నేను బహుశా కెమిస్ట్రీలో అప్లై చేసి ఉండేవాడినేమో అప్పుడు. పోతే మ్యాథమెటిక్స్లో వచ్చింది. మ్యాథమెటిక్స్లో రావడం వల్ల మ్యాథమెటిక్స్ భయపడి అప్పుడు లక్కీలీ ఇంగ్లీష్కు తీసుకునే అవకాశం ఉండేది మాకు. ఇప్పుడు అట్లా లేదు, పోతే ఆ కాలంలో ఉండేది. సో అందుకని నేను ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా లిటరేచర్ అంటే ఇష్టం అండి. మా ఇంట్లో మా తాతగారి పుస్తకాలు కొన్ని చాలా ఉండేవి. మా తాతగారు ఆయన చిన్న యోగి. మా ఇంట్లోనే యోగా అభ్యాసం చేసేవాడు. ఆయన యోగాకు సంబంధించినటువంటివి, భగవద్గీత ఇట్లాంటి పుస్తకాలు, భారతము ఇట్లాంటి పుస్తకాలు ఇలాంటివి ఉండేది. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఈ లిటరేచర్ అంటే కొద్దిగా అభిరుచి ఉంది. హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా లిటరేచర్ అంటే అభిరుచి ఉన్నది. మా మేనమామ ఒక ఆయన మాకు మంచి మంచి పుస్తకాలు ఇచ్చేవాడు. సో ఆ విధంగా నాకు మంచి లిటరేచరు, పద్యాలు, శ్లోకాలు ఇట్లా వాటిల్లో అభిరుచి ఉంది. అందుకని ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ చదవడం అనేది నాకు మంచి అడ్వాంటేజ్గా వచ్చింది. ఎందుకంటే ఎంఏ ఇంగ్లీష్ చదివిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగాలు చేశాను కొన్నాళ్ళు. చిన్న ఉద్యోగాలు అంటే 2 ఉద్యోగాలు. ఒకటేమో మొట్టమొదట జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అని కొన్నాళ్ళు చేశా. దాని తర్వాత అది చాలా టెంపరరీ. ఇది 150 రూపాయలు జీతం అప్పుడు. ఆయన అప్పుడు చెన్నారెడ్డి గారు 500,000 జాబ్స్ స్కీమ్ అనే దాని కింద అప్పుడు పెట్టారు. సో దాని కింద కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అది మరి ఎప్పుడో ఊడిపోతుందనే పేరిట ఎల్ఐసిలో మామూలుగా చిన్న ఉద్యోగంగా చేరాం. ఆఫీసర్ కూడా కాదు. సో చేరిన తర్వాత ఎల్ఐసిది కూడా దానిలో ఏం ప్రమోషన్ ఛాన్సులు లేవు. అప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళు అరే నేను ఐఏఎస్ రాస్తున్నా అని చెప్పుకుంటుండేవాళ్ళు. అనంతపూర్లో ఆరామ్ హోటల్ అని ఒకటి ఉండేది.
ఈవినింగ్ అయితే చాలామంది పిల్లవాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళందరూ పోయి 1/2 టీ ఇట్లాంటివి తాగేవాళ్ళు. ఆ విధంగా 1/2 టీ తాగుతున్నటువంటి సమయంలో నేను ఐఏఎస్ రాస్తున్నా అది ఇది, అరే వీడు ఐఏఎస్ రాస్తున్నాడు నేను ఎందుకు రాయకూడదు అని. పేరు సరిగ్గా గుర్తులేదు కానీ రామ్నగర్ అప్పుడు చాలా సపోజ్ టు బి పాష్ ఏరియా అనంతపూర్లో. ఆ రామ్నగర్ నుంచి కొంతమంది వచ్చేవాడు, కొంచెం రిచ్ కిడ్స్. వాళ్ళు వచ్చి నేను ఐఏఎస్ రాస్తున్నా అంటే అప్పుడు మాకు సుబ్బారావు గారని ప్రొఫెసర్ ఉండేవాడు. అప్పుడు ఆయన నన్ను మోటివేట్ చేశాడు, సుబ్బారావు గారని, అరే నువ్వు యూపీఎస్సీ రాయాలయ్యా. ఆ పైన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు. నేను ఉన్నప్పుడు కూడా ఉన్నాడులేంటి ఆయన. మోటివేట్ చేశాడు. అప్పుడు నాకు యూపీఎస్సీ అంటే తెలియదు, ఐఏఎస్ అంటే తెలియదు, ఐపీఎస్ అంటే తెలియదు. కలెక్టర్ ఫలానా ఎవరో కలెక్టర్గా ఆయన ఉండేవారు, ఇంకెవరో ఎస్పీ అనే వాళ్ళు అసలు పేరే తెలియదు. కలెక్టర్ గురించి కొంచెం తెలిసి ఉండేది, ఎందుకంటే కలెక్టర్ వాజ్ నోన్ పర్సనాలిటీ. సో ఆ విధంగా ఒకటి ఉంది అనేది కూడా తెలియదు. ఏదో రాసిన తర్వాత ఫస్ట్ టైం నాకు లిటరేచర్లో బాగా మార్కులు వచ్చింది, కానీ హిస్టరీ తీసుకోవడం వల్ల నాకు రాలేదు. ఇంగ్లీష్ లిటరేచరు హిస్టరీ ఇవి తీసుకున్నా, అప్పుడు రాలేదు. సెకండ్ టైం ఐ టుక్ సోషియాలజీ తీసుకొని నిజంగా సోషియాలజీ చాలా సీరియస్గా చదివి దాన్ని ఎంఏ సోషియాలజీ కూడా గట్టి 1 year చదివాను. దాన్ని సోషియాలజీ బుక్స్ కొంచెం మంచివి తెప్పించుకొని చదివానప్పుడు. అనంతపూర్ లైబ్రరీ హెల్ప్ మీ అ లాట్, ఎందుకంటే అనంతపూర్ లైబ్రరీ తప్ప ఇంకెక్కడ నేను ఎక్కడ పోలే. విచ్ మీన్స్ మీరు ఏ కోచింగ్ తీసుకోలేదు, అనంతపూర్లో ఉండే చదివారు. అనంతపూర్ లైబ్రరీ అని ఒక ఆయన గోపీనాథ్ గారు అని ఉండేవారు. ఆయన చాలా ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అని చెప్పేవాడు, మాకు కొంచెం తెలిసినవాడు. సో ఆయన కొంచెం ఎల్ఐసీలో పనిచేస్తూ చదివాను. సో ఆ టైంలో ఆ విధంగా సెకండ్ టైంలో నాకు ఇది వచ్చింది. నాకు ఇది వచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం, మా ఎల్ఐసి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం, వీడేంది ఇలా ఉన్నాడు, వీడికి ఐపీఎస్ వచ్చింది అంటే అదే అందరికీ ఆశ్చర్యము. సరే ఎనీవే, అప్పుడు ఇంకేదో 2 కూడా వచ్చాయి అదే టైంలో సైమల్టేనియస్లీ. ఇంక 2 కూడా వచ్చాయి. ఒకటేదో రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఒకటి వచ్చింది, ఇంకోటి ఏదో ఎల్ఐసిలో ఆఫీసర్ పోస్ట్ ఒకటి వచ్చింది. నాకు అప్పుడు ఇంకా డౌట్, ఏది బెటరు, ఎల్ఐసి పోవడం బెటరా ఐపీఎస్ పోవడం బెటరా అంటే, అరే పిచ్చోడా నువ్వు ఐపీఎస్ వస్తే దానికి పోకుండా ఇంకా ఇదేంటి అని చెప్పని నన్ను అని దీంట్లో చేరమంటే చేరేసాను. చేరిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అంతో ఇంతో కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ పైన శ్రద్ధ ఉండేది. ఎందుకంటే మా యోగాభ్యాసము అది ఇది అన్నాను కదా, యోగాభ్యాసము యోగా ఆసనాలు ఆ పుస్తకాలు ఇవి చూసి ఏదో చేసుకుంటుండేవాడిని. సో ఆ విధంగా దాంతో కొద్దిగా నాకు కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో బాగానే చేశాను. దీనిలో కూడా ఇంకా మామూలుగా చేరినప్పటి నుంచి కూడా అదృష్టవశాత్తు కొంచెం టఫ్ ప్లేసుల్లో వేసినప్పటికి కూడా కొంచెం ఏం బాధపడకుండా, ఎందుకంటే వచ్చింది పల్లెటూరు నుంచి, మరి టఫ్ అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటిదే. సో అందువల్ల పెద్దగా నేను టఫ్ అని ఏం పెద్దగా ఫీల్ కాలేదు. ఐఏఎస్కు అంటే అప్పుడు ఇట్లా ఉండేది కదా, నాకు తెలుసు, లోయర్స్ అని హైయర్స్ అని ఉండేవి. లోయర్స్ 2 రాస్తే ఐపీఎస్, 3 రాస్తే ఐఆర్ఎస్, లోయర్స్ 3 హైయర్స్ 2 కలిపి రాస్తే ఐఏఎస్ ఐఎఫ్ఎస్. మీరు హైయర్స్ కూడా తీసుకొని రాశారా, కేవలం లోయర్స్ తీసుకున్నా? ఐఏఎస్ కానీ తీసుకున్నా. ఇంటర్వ్యూ మాత్రం ఐఏఎస్ కనే వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఏమైందో తెలియదు, అంటే మనకు అప్పుడు ఇంకా పల్లెటూరు నుంచి వచ్చాం కదా, మనకి ఏమీ తెలియదు. సో అందుకని అప్పుడు ఐపీఎస్ వచ్చింది. ఇంటర్వ్యూ ఏమో ఐఏఎస్కి వచ్చింది. మొత్తం